నిన్నటి నుంచి ఎక్స్లో ఒక వీడియో బాగా వైరల్ అవుతా ఉంది. ఇది ఒక తమిళనాడుకి సంబంధించిన టెంపుల్ అనమాట. ఆ టెంపుల్లో ప్రసాదంగా డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది. చిల్లర డబ్బులు ఇస్తారు కదా, అది ఇవ్వడం అయితే జరుగుతుంది, నాణ్యాలు. అయితే ఏంటంటే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ఎవరైతే ఆ చిల్లర డబ్బులు ఆయన ప్రసాదంగా ఇస్తా ఉన్నాడో ఆయన సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు అనమాట. ఇది వైరల్ అవుతా ఉంది. బేసిక్ ఏంటంటే ఇది తప్పు ఒప్పు అని చెప్పే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ధర్మంలో కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉంటుంది. ఇప్పుడు గిరిజన ప్రజలు కావచ్చు, ఆటవిక ప్రజలు కావచ్చు, సో వాళ్ళ సంప్రదాయాలు మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు పెట్టేటటువంటి నైవేద్యం కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. కాబట్టి ఇది జరుగుతుంది తమిళనాడులో అనమాట. ఒక్కొక్క టెంపుల్లో ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. ఒక టెంపుల్లో అయితే కనుక దేవుళ్ళకి ముందు యానిమల్ యొక్క శిరచ్ఛేదనం చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే కనుక ఈ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే కనుక ఇలా ఆల్కహాల్ అవి కూడా నైవేద్యంగా ఇస్తారన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే బంగారాన్ని వచ్చేసి ప్రసాదంగా ఇచ్చి ఆయన ఏదైతే సిగరెట్ కావాల్సిన అది దాన్ని పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. అంటే వాళ్ళ పూర్వీకులు ఏ విధంగానైతే ఆ దేవుడిని భక్తితో పూజించినారు అదే. తప్పు ఒప్పులు మనం పెట్టుకున్నాం సమాజంలో. సో వాళ్ళ ప్రాంతంలో ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. మా దగ్గర మేము ఎలా ఉంటాం కదా, వాళ్ళు కూడా అలాగే ఉండాలి కదంటే అది వేరు, అది డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. మనం వాళ్ళ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అంటే ఆ గిరిజనుల టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం, ఆ ఆటవిక ప్రజల యొక్క టెంపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆచారాలన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళు ఉండేటటువంటి తీరు వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ ఆహార్యం వేరు. ఇప్పుడు పూజారి గారు ఇక్కడ ఒక టెంపుల్లో ఒకలా ఉంటారు, ఇంకో టెంపుల్లో ఒకలా ఉంటారు. కాబట్టి పరిస్థితులను బట్టి ఈ విధంగా ఆచారం ఉంటుందే తప్ప వాళ్ళకి దేవుడి మీద ఉన్నటువంటి వ్యతిరేక భావం లేకపోతే ఇలాంటి మాటలు ఎవరైతే అంటున్నారో దాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా, వాళ్ళు మొదటి నుంచి ఉన్నటువంటి వ్యవహారాల రీత్యా, సో ఎవరైతే ఆ ప్రసాదం ఆయన డబ్బుల రూపంలో ఇస్తూ ఉన్నాడో, బేసిక్గా ప్రసాదం అంటే ఏమిస్తారు, ఏదో లడ్డూనో కొబ్బరి చెప్పో ఇది ఇస్తారు కదా, అక్కడ డబ్బులు ఇస్తారు. అది వాళ్ళ ఆచారం. దీంట్లో తప్పడానికి ఏముందో నాకైతే అర్థం కాదు.